చూస్తూనే తినాలనిపించే సింపుల్ అండ్ ఈజీ మష్రూమ్ మసాలా గ్రేవీ కర్రీ. హాయ్ అండి, నమస్తే. నేను మీ అనుప. వెల్కమ్ టు తాలియాస్ కిచెన్. వీడియోని లాస్ట్ వరకు చూడండి. నచ్చితే లైక్ కొట్టండి. అది కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. 200 గ్రామ్స్ మష్రూమ్ని తీసుకొని బాగా వాష్ చేసుకొని ఒక్క దాంట్లో ఇలా సగం అన్నా, లేదు అనుకుంటే ఇంకా చిన్న కావాలంటే 4 ముక్కలు చేసుకోండి. మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చు. అయితే ఇందులోకి 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/4 టీ స్పూన్ పసుపు, 3 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకోవాలి. వేసుకొని మసాలా అంతా మంచిగా మిక్స్ అయ్యేలాగా, ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి. కలిపేసుకొని దీన్ని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అవ్వగానే 1/2 టీ స్పూన్ జీరా, ఒక 1/2 ఇంచ్ దాల్చిన చెక్క, ఒక 4 లవంగాలు అలా ఒక 1/2 మినిట్ ఆయిల్లో వేయించుకోవాలి. 2 మీడియం సైజ్ ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక ఒక 3 పచ్చిమిర్చి కట్ చేసి వేయాలి. అలాగే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారప్పొడి వేసి ఒక 1/2 మినిట్ ఫ్రై చేసుకోవాలి. ఇది మనం కారం వేసినాం కాబట్టి మాడిపోతుంది. సో ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని ఒక 1 మినిట్ అలా ఉంచేస్తే మనకి మసాలా అనేది ఫ్రై అవుతుంది. ఇప్పుడు ఇందులోకి 2 మీడియం సైజ్ టమాటాలు, ఇవి కూడా చాలా సన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని రుచికి తగినంత ఉప్పు వేసి ఒక 3 మినిట్స్ మూత పెట్టేసుకోవాలి. సిమ్లో పెట్టి 3 మినిట్స్ మూత పెట్టేసుకోవాలి. 3 మినిట్స్ తర్వాత చూడండి, మనకి టమాటా ముక్కలు కూడా మెత్తబడిపోయినాయి. ఇందులోకి ఇప్పుడు ఇందాక మనం మష్రూమ్ కలిపి పెట్టుకున్నాం కదా మసాలా, అది వేసుకోవాలి. వేసి కలిపేసుకోవాలి. కలిపి 1 కప్ వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసి 1 కప్ వాటర్ వేసి ఒక 3 to 4 మినిట్స్ ఉడికించుకోవాలి మూత పెట్టేసి. ఒక 3 నిమిషాల తర్వాత ఇందులోకి ఇప్పుడు మనం ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కాజు పౌడర్ వేసుకోవాలి. మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది మంచిగా వస్తుంది. స్మూత్గా, కొంచెం థిక్గా బాగుంటుంది మనం కాజు పౌడర్ వేస్తే. అంతే, ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకుంటే చివరిగా చూడండి మన కాజు మసాలా కర్రీ రెడీ అయిపోయింది. అంతేనండి, కాజు మసాలా గ్రేవీ కర్రీ. మీరు కూడా ట్రై చేస్తారు కదా, ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో చెప్పండి. రండి, కమెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం.